హాయ్ ఫ్రెండ్స్, కదిరి నరసింహస్వామి టెంపుల్ కి వచ్చేసాము. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. గర్భగుడిలోకి కెమెరా అలో లేదు. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ క్షేత్రానికి ఖాద్రి అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఖా అంటే విష్ణుపాదం అని, అద్రి అంటే కొండ అని అర్థం. విష్ణుపాదం కలిగిన కొండ కనుక ఈ క్షేత్రం ఖాద్రి అని నామాంతరం పొందింది. అదే కదిరిగా రూపాంతరం చెందింది. స్వామి ఖాద్రి వృక్షం కింద ఆవిర్భవించడం వల్ల కూడా ఈ క్షేత్రం కదిరిగా మారిందని అంటారు. ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు. భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవంగా పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో బహుళ షష్ఠి రోజు అనురాధ నక్షత్రంలో అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. బ్రహ్మ ఆధ్వర్యంలో జరుగుతున్నది కావున బ్రహ్మ రథోత్సవం అంటారు. ఈ రథం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రెండో రథంగా ప్రసిద్ధిగాంచింది. భక్తులందరూ దవనము, మిరియాలు స్వామివారి తేరుకు సమర్పిస్తారు. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఖాద్రి చుట్టుపక్కల 6 పల్లెల వాళ్ళు 15 రోజుల నిష్ఠతో భగవంతుణ్ణి ధ్యానించి ఉపవాసం ఉండి ఈ రథోత్సవానికి టెడ్లు వేయటానికి వస్తారు. వారిని కూడా మంగళ వాయిద్యాలతోనే ఆహ్వానించడం జరుగుతుంది. కదిరిలో నేను వెళ్లే దారిలో సాయిబాబా గుడి ఉంది. ఈ ఆలయంలో వినాయకుని గుడి కూడా ఉంది. ఇక్కడ ఈశ్వరుని గుడి కూడా ఉంది. ఇక్కడ నుండి కాణిపాకం సుమారుగా 178 కిలోమీటర్లు ఉంది. కాణిపాక వినాయకుని ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కులమేంగ శూరుడు అనే రాజు 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇరాల మండలంలో బహుడా నది ఒడ్డున కాణిపాక వినాయకుడు వెలిశాడు. ఈ క్షేత్రానికి కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందంటే, కాణి అంటే తడి భూమి, పాకం అంటే తడి భూమిలోకి ప్రవహించే నీరు అని అర్థం. ఈ కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన వినాయకునికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఏటా స్వామివారి విగ్రహం క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాడని భక్తుల విశ్వాసం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహిళ అత్యంత భక్తితో స్వామివారికి వెండి కవచం చేయించింది. ఆ వెండి కవచం ఇప్పుడు సరిపోవటం లేదు. ఇప్పటి వరకు స్వామివారికి 3 వెండి కవచాలు చేయించారు. అందులో ఏ ఒక్కటి స్వామివారికి సరిపోవటం లేదు. స్వామివారు పెరుగుతున్నారు అని చెప్పటానికి ఇదే నిదర్శనము. ఇక్కడ విగ్రహం సొగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ నీటిని అక్కడి అర్చకులు భక్తులకు తీర్థంగా అందిస్తారు. ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా స్వామివారు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్తున్నాము. సుమారుగా 68 కిలోమీటర్లు ఉంటుంది కాణిపాక. వాడ వెంకటరమణ గోవింద గోవింద, అడిగడుగు దండాలవాడ గోవింద గోవింద. తిరుమల విశిష్టత తెలుసుకుందామా? క్షీరసాగర మదనంలో కొలువు తీరిన శ్రీ మహావిష్ణువు సామాన్య భక్తుల కోసము భూలోకంలో అవతరించారు. అచ్చావతార రూపంలో కలియుగ దైవంగా వెంకటాద్రి నిలయంలో కాలు మోపారు. దాదాపు 17 కోట్ల సంవత్సరాల ముందు భూలోకానికి వచ్చారని పురాణాలు చెప్తున్నాయి. 7 కొండలలో చివరి కొండ అయిన వెంకటాద్రిపై స్వామివారు అడుగుపెట్టారు.
ఇప్పుడు మనము తిరుమల కొండపైకి వచ్చేసాము. చూడండి ఎంత అందమైన ప్రదేశాలు ఉన్నాయో ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. ఇక్కడ ప్రతినిత్యం ఉచితంగా అన్నదానం చేస్తుంటారు. మనం ఇప్పుడు తిరుమల ప్రధాన గోపురం దగ్గరికి వచ్చేసాము. స్వామివారి గోపురం అలంకరణ చూస్తుంటే రెండు కళ్ళు చాలటం లేదు, అంత అందంగా కనిపిస్తోంది. దేవశిల్పి విశ్వకర్మ ఆలయాన్ని నిర్మించారు. సూర్యుడు కన్యారాశిలో, చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండగా వైకుంఠం నుండి శ్రీదేవి భూదేవి సమేతుడై స్వర్ణ విమానంలో విశ్వకర్మ నిర్మించిన ఆలయంలో ప్రవేశించారు. ఈ ఆలయ ప్రవేశాన్ని 3,000,000 దేవతలు, ఋషులు చూశారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీవారికి మొత్తం 3 సార్లు ఆలయ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఆలయం 3వది. భరద్వాజ గోత్రం గోపీనాథ్ దీక్షితుల వారు వంశానికి చెందిన వారు మాత్రమే స్వామివారిని తాకే అర్హత ఉందని పండితులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగే తిరుమల బ్రహ్మోత్సవాలకి లక్షలాది భక్తులు తరలి వస్తారు. ఆ స్వామివారిని చూడటానికి కన్నులు చాలవు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మండపంలో ప్రతిరోజు స్వామివారికి సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ఇక్కడ మనము ఏ కోరికలు కోరినా స్వామివారు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. ఇది TTD కళావేదిక. ఇది శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయము. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు. ఇది శ్రీవారి పుష్కరిణి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు స్వామివారికి ఇక్కడ చక్ర స్నానం చేయిస్తారు. ఇది స్వామివారి రథం. నేను ప్రస్తుతం తిరుమల హయగ్రీవ స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాను. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి విశిష్టతను అర్చకులు మనకు తెలియజేస్తారు. హయగ్రీవాయ నమః. ఇది తిరుమల క్షేత్రము. తిరుమల క్షేత్రంలో ప్రధానంగా 3 గుళ్ళు చెప్పదగినవి. ప్రథమంలో వరాహస్వామి అంటే తిరుమల క్షేత్రానికి అధిపతి వరాహ క్షేత్రం. 2 ఎగ్లెస్ స్వామి ధనాధిపతి, డబ్బుకి అధిపతి ఆయన. 3వది విద్యారాజ, విద్యకి అధిపతి, విద్యకి జ్ఞానానికి. జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటిక కృతి ఆధారం సర్వ విద్యారాం
హయగ్రీవం ఉపాస్మహే. ఈ స్టోరీ చదువుకోండి, అందరూ బాగుంటారు. పిల్లలకి బాగా చదువు వస్తుంది. పెద్దవాళ్ళు ఏం కోరి స్వామిని ధ్యానిస్తారు, మీకు సకల ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేస్తారు. అందరూ సగ సౌభాగ్యం ఉంటారు. హరే శ్రీనివాస, హరే హయగ్రీవ, గోవింద గోవింద గోవింద. మాకి స్వామివారి దర్శనం చాలా చాలా బాగా అయింది. ఇలాంటి దర్శనం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల నుండి మా ఊరికి రిటర్న్ వస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 5:30 అయింది. మేము పామిడికి వచ్చేసాము. ట్రిప్ చాలా చాలా బాగా జరిగింది. సరికొత్త వంటకాల కోసం తల్లం లతాస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.